తన కింద ఉద్యోగినైనప్పటికీ నన్ను ఎంత ప్రేమగా ఎంత సాదరంగా గౌరవిస్తాడో నా పై అధికారి. ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడాడు. ఆయన అందరిలాంటోడు కాదు. ఆయన చర్చికి పోతాడు, ఆయన దేవుని బిడ్డ. ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది, చాలా స్వతంత్రంగా ఉంటుంది. ఎంతగా అంటే నా సొంత కుటుంబ సభ్యుడు నన్నంత ప్రేమిస్తాడో లేదో అన్నంతగా ఉంటుంది ఆయన మాట. నా పై అధికారి మాట, లేకపోతే ఆమె మాట నా పై అధికారి మాట అనేటట్లు మన నోరుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట గురించి ఎంతసేపు చెబుతున్నానంటే, కొంప ముంచేది ఆ మాటలే. ఓకే, మన మాట ఎలా ఉండాలి? అన్యుణ్ణి సైతం కుటుంబ సభ్యుడిలాగా ఆదరించేటట్టు వాడు సహా మన వెంట దేవుని పాదాల చెంతకు వచ్చే విధంగా ఆ ప్రేమతత్వంతో నిండినటువంటి మాట మన నోట ఉండాలి.